మనం చూసే ఈ ట్రాన్స్ఫార్మర్ డైలీ మన ఇళ్లకు పవర్ ఇస్తుంది. కానీ ఒక చిన్న ఫాల్ట్ కూడా చాలా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. ట్రాన్స్ఫార్మర్ ఇన్సులేటర్ మీద డస్ట్, మాయిశ్చర్, క్రాక్స్ వచ్చినప్పుడు ఇన్సులేషన్ స్ట్రెంత్ స్లోగా తగ్గిపోతుంది. ఇలా అయిన కండిషన్లో చిన్న చిన్న స్పార్క్స్ లాగా స్టార్ట్ అయ్యి పార్షియల్ డిశ్చార్జ్ వస్తుంది. ఇది ఇన్సులేషన్ని స్లోగా తగ్గిస్తుంది. ఇన్సులేషన్ వీక్ అయ్యి వోల్టేజ్ ఎయిర్ని బ్రేక్ చేసి ఆర్క్ పాత్ క్రియేట్ అవుతుంది. ఎయిర్ యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ 30 kV/cm ఉంటుంది. ఈ లిమిట్ బ్రేక్ అయితే ఎయిర్ అయనైజ్ అయ్యి కరెంట్ డైరెక్ట్ గా జంప్ అవుతుంది. ఇది బేసికల్ గా షార్ట్ సర్క్యూట్. అందుకు ఆర్క్ ఇన్స్టెంట్ గా క్రియేట్ అవుతుంది. ఆర్క్ క్రియేట్ అయ్యాక ప్లాస్మా టెంపరేచర్ 20,000 డిగ్రీల దాకా పెరుగుతుంది. సిటీస్ లో ట్రిప్పింగ్ ఫాస్ట్ గా అవుతుంది. కానీ రూరల్ ఏరియాస్లో ట్రాన్స్ఫార్మర్ నుండి సబ్స్టేషన్ కి డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ట్రిప్పింగ్ స్లోగా జరుగుతుంది. ఆర్క్ ఎక్కువ టైం కంటిన్యూ అయ్యి డ్యామేజ్ డేంజరస్ లెవెల్లో పెరిగిపోతుంది. ఐడిఎంటీ, ఎర్త్ ఫాల్ట్, డిఫరెన్షియల్ మరియు బక్ హోల్స్ లాంటి ప్రొటెక్టివ్ రిలేస్ టైంలోనే ట్రిప్ అయితే ఫాల్ట్ కరెంట్ ఇమీడియట్గా కట్ అవుతుంది. ఆర్క్ ఎనర్జీ తగ్గిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ సేఫ్గా ఉంటుంది. లోడ్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ కన్నా ఎక్కువైతే ఆయిల్ హీట్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ వల్ల ఆయిల్ లెవెల్ తగ్గిపోతుంది, ఇన్సులేషన్ వీక్ అవుతుంది. ఇన్సులేషన్ వీక్ అయ్యి వోల్టేజ్ ఎయిర్ని బ్రేక్ చేసి ఫ్లాష్ ఓవర్ అవుతుంది. రెగ్యులర్ బీడీబీ టెస్ట్, రిలే టెస్ట్, ఎర్తింగ్ చెక్ వీటిని టైంకి చేస్తే ఈ యాక్సిడెంట్లు ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా ఎలాంటి ఎడ్యుకేషనల్ షార్ట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.